అందరికీ నమస్కారం. తానా 40వ 21వ మహాసభలు 40 సంవత్సరాలైన తానా పుట్టి. జ్ఞాపిక సంచిక ప్రతి మహాసభకి వస్తుంది. తెలుగు పలుకు దాని పేరు. దానికి ఈసారి నేను ప్రధాన సంపాదకుడిని. ఇట్లా 3 విభాగాలుగా రచనల్ని మీ అందరి నుండి ఆహ్వానిస్తున్నాం. మీరు రచనలు పంపిన మీకు తెలిసిన మీ మిత్రులతోటి ఇక్కడి నుండి కానీ భారతదేశం నుండి కానీ రచనలు పంపితే వాటిని ప్రచురించడానికి ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా ప్రచురిస్తామనే హామీ ఏం లేదు. ముందే క్యావియేట్, అది డిస్క్లైమర్. పిల్లలు ఇంగ్లీష్లోనూ రాయొచ్చు, తెలుగులోనూ రాయొచ్చు. పెద్దలు ఖచ్చితంగా తెలుగులోనూ రాయాలి. ఎంఎల్ ప్రసాద్ గారు, ఎన్టీ రామారావు గారు భీష్ముడి పాత్ర వేసిన తర్వాత ఆయన పేరేమిటి, నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, రెడ్డి గారు భీష్ముడి పాత్ర వేశానంటే ఎవడు గుర్తుపట్టలేదు నన్ను అన్నాడంట. నాగిరెడ్డి గారు అన్నారంటే, ఎవడు గుర్తుపట్టకపోతే నువ్వెందుకు రాయటం అన్నారంట. నాగిరెడ్డి గారు చక్రపాణి గారు నువ్వెందుకు వేయటం వేషం అన్నారంట. అలాగే ఇంగ్లీష్లో రాయడానికి మీరు కాబట్టి 3 మంది ఉన్నారు. తెలుగులో సాహిత్య వేదిక, ఎన్ఎన్టీవీ ఫౌండర్స్లో ఒకళ్ళు మీరు తెలుగులో రాస్తే కదా అందం. అబ్బా, మిమ్మల్ని ద్రోణాచార్యుడి కేటగిరీలో పెట్టాం ప్రస్తుతానికి. మాకు మెంటర్ మీరు. సరే, ఈ 3 విభాగాలు ఒకటేమిటంటే ఇక్కడ ప్రవాస రచయితలు, 2 భారతదేశంలో ఉన్నటువంటి రచయితలు, 3 యువతరం 13 సంవత్సరాల వయసు నుండి 23 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులు. వాళ్ళకి వస్తువు ఏం లేదు, మీకు కూడా వస్తువు ఏం లేదు. ఏ వస్తువు పైన రాయవచ్చు కానీ తెలుగు భాష, తెలుగు సంస్కృతి, మాండలికాలు, అలాగే తెలుగు ప్రజల జీవనశైలి, వాటి పరిణామక్రమం, తెలుగు భాష వ్యాప్తి, విస్తృతి. ఈసారి థీమ్ ఏంటంటే ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు అని. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, భారతదేశంలోనే కాకుండా ఖండాంతరాల్లో కూడా వ్యాపించి ఉన్నటువంటి తెలుగు ప్రజలు, వాళ్ళని విశ్లేషిస్తూ కానీ ప్రతిబింబిస్తూ కానీ వచ్చేటువంటి రచనలు కావాలి. ఇకపోతే ప్రధాన సంపాదకుడిగా నా ముద్ర ఉండే విధంగా దేవుడి మీద రచనలు, స్పిరిచువల్ రచనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇవేవి ప్రచురించను ఖచ్చితంగా. ఇది కేవలం నమో తిరుమలేశాలు, ఓం నమ శివాయలు. ఇది సాహితీ సంచిక. ఇక్కడ దేవుడికి స్థానం లేదు. థ్యాంక్ యూ. మీరు పంపించాల్సినటువంటి ఈమెయిల్ tanagnapika2017@gmail.com 2017. పోతన భాగవతం గురించి రాయొచ్చు, రాముడి గురించి రాస్తే వేయరు, అన్నమయ్య గురించి రాయొచ్చు, వెంకటేశ్వర వైభవం రాస్తే వేయరు. మంచి క్లారిటీ. సాంప్రదాయ సాహిత్యంలో బ్రహ్మాండంగా సాంప్రదాయ సాహిత్యాన్ని, క్లాసికల్స్ని మీరు వాటి గురించి రాయవచ్చు. కూచిపూడి నృత్యం గురించి రాయవచ్చు, లేకపోతే త్యాగరాయ కీర్తనల గురించి రాయవచ్చు. త్యాగరాజు ఎంత ఆర్తితోటి రాముడిని వేడుకున్నాడో రాయవచ్చు, కానీ మీరు రాముడిని ఆర్తిగా వేడుకుంటూ రాస్తే వేయరు. విష్ణుడి గురించి రాయవచ్చు, ద్రోణాచార్యుడి గురించి రాయవచ్చు. దేవుడికి సంబంధించిన సాహిత్యానికి ఒక లైన్ ఉంది. ఆ లైన్కి అవతలు ఉంటే వేయబడవు, యువతలు ఉంటే వేయబడతాయి. అంబికా దర్గా. థ్యాంక్ యూ సార్.